వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 13వ అధ్యాయం 26, 25, 26 శ్లోకాలు చెప్పండి. ధ్యానేనాత్మని పశ్యంతి, ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మన, కేచిదాత్మానమాత్మన అన్యే సాంఖ్యేన యోగేన, అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే, కర్మయోగేన చాపరే. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. అన్యేత్వేవ మజానంత, అన్యేత్వేవ మజానంత శ్రుత్వా నేభ్య ఉపాసతే, శ్రుత్వా నేభ్య ఉపాసతే తేపి చాతి తరంతేవ, తేపి చాతి తరంతేవ మృత్యుం శృతి పరాయణ, మృత్యుం శృతి పరాయణ. అన్యేత్వేవ మజానంతే శ్రుత్వా నేభ్య ఉపాసతే తేపి చాంతి తరంతేవ మృత్యుం శృతి పరాయణ. అనువాదము తాత్పర్యం. కృష్ణ కృపా శ్రీమూర్తి శ్రీల ప్రభుపాదకి. ఈ 13వ అధ్యాయంలో ముప్పై శ్లోకాలు ఉన్నాయి. ఈ 30 శ్లోకాల్లో విషయం వచ్చి మనం చూసే ఈ నానా రకాల రూపాలు, నానా రకాల నామాలు, నేమ్స్ అండ్ ఫార్మ్స్ వేర్ వి గెట్ లాస్ట్. మనం ఈ మన కళ్ళకు కనిపించేటువంటి నామరూపాల్లో పడి మనం వాస్తవాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము. కాబట్టి భగవంతుడు దీనంతా కూడా మనం చూసే నామరూపాలకి, ఈ వెరైటీకి దీన్ని టెంపరీ వెరైటీ అనొచ్చు, ఇల్యూజరీ వెరైటీ కదా. మనకి అలా అనిపిస్తూ ఉంటుంది వేరువేరుగా, కానీ వాస్తవంగా ఉండేటువంటిది ప్రకృతి. మనం చూసేదంతా కూడా, చూస్తున్నంత కూడా ఈ ప్రకృతి, భౌతిక ప్రకృతి. ఎక్కడైతే మనం
చైతన్యాన్ని, లైఫ్ ఎక్కడైతే చూస్తూ ఉంటామో అది పురుగులో కావచ్చు, చెట్టులో కావచ్చు, మనుషులు ఏదైనా కావచ్చు. కానీ వీటన్నిటి లోపల కూడా భగవంతుడి యొక్క అంశ, ఆత్మ, చైతన్యం, ఇండివిజువల్ కాన్షియస్నెస్. భగవంతుడు ఇక్కడ ఈ రకం అంటే ఇక్కడ మీరు వెరైటీలు ఎత్తుక్కోమాకండి కదా. ఇక్కడ మనం గులాబ్ జాములు తింటాము, మైసూర్ పాకులు తింటాము, జిలేబీలు తింటాము, అన్నీ తీగానే ఉంటాయి అంటే అన్నీ తీగానే ఉంటాయి. తీయటి ఫలాలు మనం తింటాం. ద్రాక్ష తీయగానే ఉంది, సపోటా తీయగానే ఉంది. కానీ మీరు కళ్ళు మూసుకుని తింటే చెప్పగలరా లేరా? సపోటాను ద్రాక్ష చెప్పగలరు. అటు షేప్ చేతిలో తీసుకుని చెప్పగలరు, నోట్లో వేసుకుని కూడా షేప్ కాకుండా గుజ్జు చేసేసి సపోటా గుజ్జు, తర్వాత ద్రాక్ష గుజ్జు ఇస్తే మామూలు అప్పుడు తాకినప్పుడు తెలీదు, కానీ నోట్లో పెట్టుకోగానే మనం చెప్తే ఇది సపోటా, ఇది ద్రాక్ష, ఈ రకంగా. కానీ భగవంతుడు అన్నాడు వీటన్నిటికీ అతీతంగా అంటే డోంట్ గెట్ లాస్ట్. ఏమైంది? డోంట్ గెట్ లాస్ట్. మీరు మీ జీవితాన్ని ఇక్కడ ఉండేటువంటి నామరూపాల్లో మన మనస్సును పోగొట్టుకోకూడదు. ఇక్కడ మనం బతకాల, చనిపోయేదాకా మనం ఇక్కడ బతకాల. కానీ మనం శరీరానికి ఎంతవరకు అవసరం అంతవరకే. మామూలుగా మనం అంతా కూడా ఈ సంసారంలోనే, లేదా మందిరాలు ఖాళీగా ఎందుకు ఉంటాయి, జనాలు ఎందుకు సినిమా హాళ్ళు నింపేస్తున్నారు, లేదా క్లబ్బులు నింపేస్తున్నారు, జనాలకి ఆట మైదానాల్లో పిచ్చి. మనం క్రికెట్ మ్యాచ్ ప్రారంభమైతే అక్కడ ఎంతమంది ఉంటారు? మనం ఇక్కడ మందిరంలో రేపు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, టుమారో రేపు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ తిరోభావ ఉత్సవం అంటే ఒక గొప్ప వైష్ణవ ఆచార్యుడి యొక్క తిథి. అంటే ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైతే మనల్ని ఉద్ధరిస్తున్నారో, ఎవరైతే ఈ ప్రపంచాన్ని ఉద్ధరించారో, ఎవరైతే ఈ ప్రపంచంలో ఉండే మానవులకి వాళ్ళకి దారి చూపించారో, లేదా ఈ తాత్కాలిక లేదా ఈ భ్రాంతి జీవితం, ఈ తాత్కాలిక జీవితం కదా, మనం దీన్ని సీరియస్గా తీసుకుంటాం. భక్తిని మనం మొక్కుబడిగా తీసుకుంటాం, కానీ ఈ జీవితాన్ని సీరియస్గా తీసుకుంటాం. సీరియస్గా తీసుకోవాలంటే మనం ఈ శరీరం కోసం ఎంత టైం ఇస్తున్నాం, మనం ఈ శరీరం కోసం ఎంత డబ్బులు ఖర్చు పెట్టడానికి రెడీ అవుతాం. కానీ మనం అట్లా కాకుండా ఎంత కనీసం సమయం ఇవ్వాలి ఈ శరీరానికి, ఈ శరీరానికి కనీసం ఎంత ఖర్చు పెట్టాలా. అంటే మీరు మీటరు అప్పుడు మాకు కూడా ఇస్తూ ఉంటారు. ఈ కాషాయ గుడ్డలో కూడా మీటరు 1500 రూపాయలు, మీటర్ 60 రూపాయల గుడ్డ కూడా ఉంది. ఇది 60 రూపాయల గుడ్డ, ఇది 60 రూపీస్ మీటర్ ఈ గుడ్డ. నేను అప్పుడప్పుడు స్టేజ్ ప్రోగ్రాంకి వేసుకుని పోతూ ఉంటా. అది చూస్తే దాన్ని మట్కా సిల్క్ అంటారు. అది కాషాయ గుడ్డే, మట్కా సిల్క్ అంటే చూడంగానే టిప్ టాప్. దానికి ముడతలు రావు, ముడతలు పడవు. అది
నలిగిపోదు, నిలబడంగా లేదా ఖాదీ గుడ్డ మట్కా సిల్క్, ఆ గుడ్డ మీటరు 1500 2000 రూపాయలు మీటరు. అంటే 7 మీటర్లు కావాలి నాకు. 7 మీటర్లు కావాలంటే 7 ఏళ్ళు 14,000 రూపాయలు. 60 రూపాయలు మీటర్ గుడ్డ అయితే 7 ఆర్లు 420 రూపాయలు. 400 రూపాయలు ఎక్కడ, 14,000 ఎక్కడ కదా. లాభం ఏంది? మనం ఉతికైన శుభ్రమైనటువంటి గుడ్డలు మనం వేసుకోవాలి. అంటే కాబట్టి దాని అంటారు, జీవితాన్ని మీరు ఆడంబరాలకు పోకుండా, ఆర్భాటాలకు పోకుండా మనం మేక్ యువర్ లైఫ్ సింపుల్. ఏదో తిండి గుడ్డ నీడ బేసిక్గా ఏం కావాలో చూసుకొని మిగతా సమయాన్ని, ఎందుకంటే ఎత్తుక్కుంటుంటే మనకి కాస్ట్లీ గుడ్డలు కావాలంటే సంపాదన కూడా ఎక్కువ ఉండాలి. తో మనం స్టేటస్లో పడతాం, మామూలుగా ఎన్ని వదిలిపెట్టారు. ఒక ఆయన కురుక్షేత్రంలో ఆయన మందిరానికి స్థలం ఇచ్చాడు, బిగ్ డొనేషన్. మందిరానికి 40 లక్షలు ఆ రోజుల్లో, 40-50 లక్షల రూపాయలు ఉండేటువంటి స్థలం ఆ రోజుల్లో. ఇప్పుడు అది 3 కోట్లు 4 కోట్లు ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఇచ్చాడు. అంత ఇచ్చండి, ఆయన మంచి భక్తుడు అనుకుంటాం మనం, అంతే కదా. ఎవరైనా అంత త్యాగం చేయగలిగితే, ఎవరైనా మందిరానికి వచ్చి లక్షలు ఇచ్చాడు. ఈయనకి దేవుడు అంటే ఎంత భక్తి, దేవుడు అంటే ఎంత నమ్మకం అనుకుంటాం కదా మామూలుగా. ఆయన మీరు మందిరానికి మీరు వాళ్ళు తక్కువ వస్తున్నారు, మందిరానికి డొనేషన్ ఇచ్చారు కానీ వాళ్ళు మందిరానికి రావటల్లా. ఎప్పుడైనా పెద్ద పండగ అయినప్పుడు ఒకసారి కనిపించుకోవడం. డోరే ఇంత మందిరానికి ల్యాండ్ ఇచ్చి ఇంత పెద్ద డొనేషను, భక్తులు అయితే తగ్గ వచ్చి భజనలో పాల్గొనడం, క్లాసులు వినడం. నేను అడిగేవాడిని, మీకు ఎంత భక్తి ఉంది కదా, అందరి మధ్యలో మేము ఎటో కూర్చుంటాం సార్, మా స్టేటస్ ఏంది అని అన్నది డైరెక్ట్ నా మొహం మీద అన్నాడు. మా స్టేటస్ ఏంది సరే, అలగా జనాలందరూ మామూలు వ్యక్తులతో పాటు ఇంత డబ్బు ఉన్నాను నేను, వాళ్ళందరి మధ్యలో నేను సాదాగా ఎట్లా కూర్చుంటా వాళ్ళ మధ్యలో అంటే. ఆయన ఈ గాట్ లాస్ట్. ఆయన ఈ ఆడంబరాలు ఆర్భాటాల్లో పడి ఆయన, అందుకే రాజా రఘుగణ జడభరత్ భాగవతంలో వస్తుంది. రాజా రఘుగణ అంటే ఆయన రాజుగారు, జడభరతుడు అంటే జడభరతుడు అంటే మందబుద్ధి ఉండేవాడు. అంటే జడం అంటే మామూలుగా డల్ మ్యాటర్. ఈ పదార్థంలో ఏమి చలనం కానీ కదలిక కానీ ఉండదు. కాబట్టి దీన్ని మనం డల్ మ్యాటర్ అంటాం కదా. యాక్టివ్ కాన్షియస్నెస్ డల్ మ్యాటర్. అంటే జడభర్తుడు. కొంతమంది మనుషులు సత్వగుణంలో ఉన్నవాళ్ళు బాగా చురుగ్గా ఉంటారు, సత్వగుణంలో ప్రతిదీ గమనిస్తూ ఉంటారు, ప్రతిదానికి ఏదో ఒక సమాధానంతో బయటకు వస్తూ ఉంటారు. వాళ్ళు అందరినీ ఉత్సాహపరుస్తూ ఉంటారు. మన మామూలుగా ఈ సంసారంలో మనం ఇక్కడ ఉండేటువంటి సమస్యలకి మనం దిగజారిపోతూ ఉంటాం. వి బికమ్ లిటిల్ డిస్కరేజ్డ్. ఈ సంసారంలో మనకు కలిగిన అలసట కానీ, నొప్పులు కానీ, సమస్యలు కానీ జీవితంలో వచ్చేటువంటి. కానీ ఎవరైతే ఈ విధంగా భగవద్గీత నుంచి ఆత్మజ్ఞానాన్ని పొందుతారో అటువంటి వాళ్ళు సాధన చేస్తూ వాళ్ళు ఈ జడ శరీరం, జడభరతం, ఈ జడ శరీరం అంటే మనం భజన చేయకపోతే మనం డల్గా తయారవుతాం. శరీరం అంటే జడ పదార్థం ఇది. కానీ దీని ప్రభావంలో మనం డల్గా, తమో గుణంలో.
కానీ రోజు భజన చేస్తుంటే మనం ఈ శరీరాన్ని అధిగమించి, ఈ శరీరాన్ని దాటి, లేదా ఈ శరీరాన్ని అదుపులోకి తెచ్చుకొని, శరీరం అదుపులో నువ్వు ఉంటావా, నీ అదుపులో శరీరం ఉండాలా. మామూలుగా శరీరం మన అదుపులో ఉండాలా. అప్పుడు మనం ఈ శరీరాన్ని మనకు కావాల్సినట్టుగా ఉపయోగించుకోవచ్చు. నువ్వు శరీరం అదుపులో ఉన్నావు అంటే దున్నపోతులాగా నిద్రపోతూ ఉంటావు, నువ్వు పందిలాగా తింటూ ఉంటావు, నువ్వు కోతిలాగా తొంటరి పనులు చేస్తూ ఉంటావు. అంత శరీరం కంట్రోల్ చేస్తుంది. ఏమి భక్తి అనేది ఉండదు. ఎవరైతే భక్తి చేయటం లేదో వాళ్ళందరూ కూడా శరీరం కంట్రోల్లో ఉన్నట్టు లెక్క. ఏంటంటే ఆత్మకి ఆధ్యాత్మిక కార్యాలు ఉంటాయి. మనం ఆధ్యాత్మిక కార్యాల్లో లేనట్లయితే అంటే మన శరీర ప్రభావంలో ఉన్నాడు. కాబట్టి శరీర ప్రభావంలో ఉన్నవాళ్ళంతా కూడా సంసార పనుల్లో వాళ్ళు వ్యస్తత పొందుతారు. ఎవరైతే ఆధ్యాత్మిక ఎదిగారో వాళ్ళు టకటక శరీరానికి ఎక్కువ డెకరేషన్ చేసుకోవడం, ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవడం అది చేయకుండా మనం పగలంతా డబ్బు కోసం, పగలంతా మన హోదాల కోసం, రాత్రిపూట భోగాల కోసం, లేదా నిద్రపోవడం కోసం, ఇంకా అంటే మనం పూర్తిగా ఆత్మని మనం పూర్తిగా మర్చిపోయాం ఏం తెలియకుండా. దానంటే గోదాస్. అంటే ఈ జడభర్తుడు ఆయన నిజంగా ఈ వాజ్ నాట్ భర్త ఏ డల్ పర్సన్. ఈ వాజ్ నాట్ ఏ డల్ పర్సన్, ప్రిటెండింగ్ టు బి ఏ డల్ పర్సన్. భరతుడు కావాలని చెప్పి ఆయన ఈయన బాగా తెలివితేటలు ఉన్నాయంటే జనాలంతా పిలుస్తూ ఉంటారు, సార్ ఇక్కడికి రండి, అక్కడ రండి, ఆ పని చేయండి, ఈ పని చేయండి, మీకు ఈ ఉద్యోగం ఇస్తాం. అంటే మీకు తెలివితేటలు ఉన్నాయంటే యూ గెట్ మెనీ ఆఫర్స్, లాట్ ఆఫ్ ఆఫర్స్ వెల్కమ్. మీకు తెలివితేటలు ఉన్నాయంటే. ఒకసారి కురుక్షేత్ర యూనివర్సిటీలో వేకప్ స్లీపింగ్ నిద్రపోతున్నాయని. సో ఒకసారి కురుక్షేత్ర యూనివర్సిటీలో భక్తి రసామృత మహారాజ్, మా ఇస్కాన్లో భక్తి రసామృత మహారాజ్ అని ఒక నాలాగే ఒక సన్యాసి అటు సైడ్, ఇక్కడ సౌత్ ఇండియాలో ఉంటే ఆయన బెల్గాము, కారువారు అటు సైడ్, మహారాష్ట్ర, గోవా వైపు ఫ్రెండ్స్. ఒకసారి కురుక్షేత్ర యూనివర్సిటీలో ఇట్లా గీతా జయంతి ఇప్పుడు జరిగింది కదా, ఈ నెలలో గీతా జయంతి. గీతా జయంతికి కురుక్షేత్రం భగవద్గీత జన్మస్థలం. కాబట్టి జనాలు గీతా జయంతి సందర్భంగా యూనివర్సిటీలో ఏదో సెమినార్ పెట్టి, భగవద్గీత చాలా గొప్ప గ్రంథం కాబట్టి లెట్ us డిస్కస్, లెట్ us హియర్, వేరు వేరు వ్యక్తుల నుంచి భగవద్గీత గురించి విందామని చెప్పి దానిలో కలెక్టర్లు వచ్చారు, గవర్నర్ గారు వచ్చారు, వివిధ సంస్థల హిందూ సంస్థలు ఎవరైతే భగవద్గీత వాళ్ళు వాడుతూ ఉంటారు అందరూ పోయి దాన్ని సంగోష్ఠి అంటారు, సెమినార్, గీతా సెమినార్. ఆ గీతా సెమినార్లో ఇస్కాన్ వాళ్ళు కూడా ఈ విధంగా గీతకి డెడికేటెడ్, గీతని మనం చదివి అర్థం చేసుకుని గీతని మన రోజు జీవితంలో ఎలా గీత ఆధారంగా మనం బతకాల, గీతని మనం జీవితంలో ఎలా ఆచరణలో పెట్టాలా. ఈజ్ వన్ ఆఫ్ ది స్పీకర్స్, భక్తి రసామృత మహారాజ్ వన్ ఆఫ్ ది స్పీకర్స్ అని, వన్ ఆఫ్ ది స్పీకర్. సో ఆయనకి 15 నిమిషాలు టైం ఇచ్చారు. అదే అందరూ ఈ ఇస్కాన్ నుంచి భక్తి రసామృత స్వామి ఆయన 15 నిమిషాలు, ఆ తర్వాత వాడెవడో ఈ గీతాధామ్ నుంచి పలానా మహామండలేశ్వర్ ఇంకోడు ఆయన, అలా ఇంకో సంస్థ నుంచి వీళ్ళంతా వచ్చి గీత మీద వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు జనాలు కొద్దిగా ఈయన పిలిచారు. 15 నిమిషాలు ఈయన
మాట్లాడుతుంటే జనాలంతా అటు నోరేళ్ళబెట్టి నేను బాగా భగవద్గీత మీద జనాలు తలకాయలోకి దూరేట్టుగా పాయింట్ దూరేట్టుగా మాట్లాడతాడు. అటు మిగతా వాళ్ళంతా వచ్చి ఫ్లవరీ లాంగ్వేజ్ కదా. ఫ్లవరీ అంటే ఏంటంటే అసలు విషయం భగవద్గీత అట్ట మాట్లాడచ్చు. కానీ ఇప్పుడు ఏంది నా బతికేంది, నేనేం చేయాలా, చనిపోతే ఏమవుతుంది, మీరు భగవద్గీత అది ఇటు మాట్లాడుతుంటే మనం దానివల్ల మీకు యాక్షన్ ప్లాన్ ఏం చేయాలా. ఇప్పుడు నా క్లాస్ అయిన తర్వాత ఒక యాక్షన్ ప్లాన్ దొరికితే ఈ స్వామి ఇట్లా చేసి చూడండి అంటున్నాడు. అది కాకుండా నేను అది ఇది ఏంటంటే భలే మాట్లాడతాడు ఈయన, భలే మాట్లాడతాడు. నీకేమర్థమైంది? నీ జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేసింది? నువ్వు ఈ గీత విని నీ జీవితాన్ని మార్చుకోదలుచుకున్నావా లేదా? అదే ఏదో వినేసి ఈ వివేకానంద టాకు, సర్వేపల్లి రాధాకృష్ణన్ టాకు, అరవింద టాకు వాళ్ళంతా కూడా భగవద్గీత గురించి మాట్లాడాడు. కానీ జనాలు మామూలుగా వాడేవాడు దరిద్రులకు సేవ చేయండి అంటాడు, వాడేవాడు దేశానికి సేవ చేయమంటాడు, వాడేవాడు ఆత్మ అంటాడు. కానీ అనాథాలయాలు కట్టండి, హాస్పిటల్ కట్టండి అంటాడు. వాడు ఆత్మ అంటున్నాడు. కానీ ఏం చేయాలంటే మనం ఆత్మ కాబట్టి మన స్వార్థం కోసం బతకకుండా ఇతరుల కోసం హాస్పిటల్ కట్టాలా, స్కూల్ కట్టాలి. నువ్వు ఆత్మ అయితే నువ్వేం చేయాలా? నువ్వు ఆత్మ, ఇతరులు కూడా ఆత్మ అయితే అది పోయింది మధ్యలో మళ్ళీ స్కూళ్ళు హాస్పిటల్. ఈ భగవద్గీత జ్ఞానం లేని వాళ్ళు ఎట్టగో స్కూళ్ళు హాస్పిటల్ కడుతూనే ఉన్నారు కదా, ఎంత జరుగుతూనే. వీళ్ళని డాక్టర్ని రిక్రూట్ చేసుకుంటారు. ఈయన 15 నిమిషాలు మాట్లాడేప్పటికీ వాళ్ళందరికీ ఒక ఐడియా, అంటే క్లారిటీ. ఇక భగవద్గీత ఎసోటరిక్ ఏంటంటే మాట్లాడడం కాదు, భగవద్గీతకి ఒక ఉద్దేశం ఉంది. కృష్ణుడు భగవద్గీత చెప్పింది ఒక ఉద్దేశం. నిన్ను నువ్వు తెలుసుకో, నీకు ఎవరితో సంబంధం ఉందో తెలుసుకో, ఆ సంబంధం కోసం నువ్వు ప్రయత్నం చేయి. సింపుల్, అయిపోయింది, పాయింట్ అయిపోయింది. నువ్వు ఎవరో తెలుసుకో, నీకు ఎవరితో సంబంధం ఉందో తెలుసుకో. నేను వీళ్ళు చదువుతాను, నీకు వీళ్ళు వచ్చేప్పటికి వీళ్ళింట్లో నేను కీర్తన అయింది, ఆయన చదువుతున్నాడు వచ్చి మహారాజ్ వీడింట కీర్తన ఏమొచ్చి వీడింట కీర్తన అంత వచ్చి గుసగుస నాకు చదువుతున్నారు. కానీ ఏం జరిగింది అంటే వాళ్ళ ఇంట్లో ఎవరు చనిపోయినా, వాళ్ళ ఇంట్లో మధుసూదన్ రెడ్డి గారే అయింది. మధుసూదన్ రెడ్డి గారు ఎవరు పొద్దున్న మంగళారతిలో పేరు చదివారు. మీరు ఏదో 4,000 ఎంతో కట్టారని చెప్పి. సో ఎవరు చనిపోయినారు వాళ్ళ ఇంట్లో. కర్మంతరం సందర్భంగా భగవన్నామ సంకీర్తన చేశారు. పాయింట్ వచ్చి ఆయన 15 నిమిషాలు మాట్లాడాడు. మాట్లాడేప్పుడు ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ అంటే వెరీ బిగ్ పీపుల్. వాళ్ళతో ఎవరి స్వామి కాషాయగుడ్డలో ఉండి కూడా అదరగొట్టాడు, కాషాయగుడ్డలో ఉండి కూడా అదరగొట్టాడు. ఈయన ఇంత తెలివితేటలుంటే కాషాయగుడ్డలు వేసుకుని తింటారు. బాలాగా ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ కావచ్చు. వాళ్ళంతా చేరి వీటన్నిటిపైన భగవంతుడు సార్ అందుకని చెప్పి ఐఏఎస్లు ఐపీఎస్లు ఇదంతా కూడా సంసారంలో. కానీ వీటన్నిటికి పైన భగవంతుడి వెనకాల ఎవడు పడతాడో వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల కంటే కూడా ఎక్కువ తెలివితేటలు ఉన్నట్లు లెక్క. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఇంకా ఈ సంసారాన్ని ఈ రొచ్చులో ఈ గొడవలో పడి తలకాయ నొప్పులు సమస్యలు పరిష్కారం చేయలేక తర్వాత వాళ్ళు ఈ సమస్యల మధ్యలో బతికి ఈడుస్తూ మధ్యలో వాళ్ళకే సమస్యలు వచ్చేసి ఎన్ని జరుగుతాయంటే అట్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ది ప్రాబ్లం. వాళ్ళు కూడా ఈ సంసార సమస్యలో కూరుకుపోయారు. ఎవడైతే సంసార సమస్య బయటకు వచ్చాడో వాడు తన జీవితం ద్వారా తన ఉపదేశాల ద్వారా ఇతరులకి ఈ సమస్యల మధ్యలో ఉంటూ కూడా మనం ఈ సమస్యను పెంచుకోకుండా మనం ఎలా ఈ సమస్యలను మనం తగ్గించుకుంటాం. మరి అంతే కదా,
మనం మూర్ఖుల్లాగానే పనిచేస్తుంటే సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఇద్దరు మూర్ఖులు కలుసుకుంటారు. ఇద్దరు మూర్ఖులు కలుసుకుంటే అక్కడ సమాధానం అన్న ఉంటుందా అండి? ఇద్దరు మూర్ఖులే, వాడు ఇట్లా అంటే టైం పాటు చేసుకుంటూ ఉంటారు. కానీ భగవద్గీత జ్ఞానం ఉండే వాడి దగ్గరికి వెళ్తే క్లియర్గా ఇప్పుడు ఆయన చెప్పాము, ఈయన భగవద్గీతను తెలుసుకోవడం వల్ల ఆయన తెలిసింది తను ఎలా బాగుపడాలా, తను ఎలా సుఖంగా ఉండాలా, తర్వాత ఎలాంటి భయాలు, ఎలాంటి సందిగ్ధాలు లేకుండా. అందరికీ భయం పుడుతుంది, ముసలితనం వస్తుందంటే భయం, చావు దగ్గర పడుతుందంటే భయం కదా, అంతే కదా. ఏమైపోతుంది, మంచంలో పడి అన్నాళ్ళు లాగాల, చనిపోతుండే మనం తర్వాత ఏం జరుగుతుంది దానికి ఏం తయారవ్వలేదు, చనిపోతుండే యూట్యూబ్ పోయినట్టుగా మిమ్మల్ని బలవంతం మీ ఇంట్లో ముస్లింలు లాక్కుపోయి మీ గొంతుకు వస్తుంటే వాటి బంగ్లాదేశ్లో జరుగుతుంది. అంటే ఇక్కడ చెబుతున్నది జడభరతుడు, ఆయనకు అన్నీ తెలుసు. కావాలని చెప్పి ఆయన తన తెలివితేటలు, నేను నా తెలివితేటలు చూపించాయంటే జనాలు నన్ను మంత్రి గారు గండిస్తారు, మీరు అడ్మిన్ గండిస్తారు, ఇటంతా లాగుతారు. కాబట్టి నేను ఒక బుద్ధి మందగించిన వాళ్ళలాగా బతికినట్లయితే వీడు ఒప్పించాడు, వీడి మనం వదిలిపెడతారు. అప్పుడు మనం ప్రశాంతంగా కూర్చుని మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఎంత మనం ఆ సంసార పిచ్చి తగ్గించుకుంటే అంత మనం అసలైనటువంటి పని. అట్లనే ఆయన గమ్మునుండేవాడు కదా, ఆయన భక్తి చేస్తున్నాడు, మిగతా వాళ్ళంతా వినిపించాడని చెప్పి వదిలిపెట్టేశారు. ఎందుకంటే కావాలని చెప్పి తప్పులు చేసేవాడు, వీడు పనికిరాడు, వీడు ఎన్నిసార్లు చెప్పినా వీడు అర్థం చేసుకుని వదిలిపెట్టేశాడు. ప్రశాంతంగా భజన చేసుకుంటున్నాడు వీటి నుంచి బయటకు వచ్చి. కానీ ఆయన కూడా ఎతుకుతున్నాడు, ఎవడు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఎవడికి అర్హత ఉంది అంటే రాజా రవిగణ్ని కలుసుకుంటాడు. రాజా రవిగణ్ ఆయన కూడా పొగర్లో మాట్లాడుతూ ఉంటాడు, హోదాల్లో, నేను రాజుని, నువ్వేందే కూలాడి నా పల్లకి మోస్తున్నావు, నువ్వు ఊళ్ళు దగ్గర పెట్టుకుని మోయివా అని. ఎవరి పల్లకి మోస్తున్నావు నీకు ఏమైనా అర్థం అవుతుందా అంటే అప్పుడు ఆయన ఇంకా ఎలాంటి భయపడకుండా, ఎందుకంటే ఆత్మజ్ఞాని కాబట్టి భయపడకుండా, ఎవడు డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు, ఎవడు లావుగా ఉన్నాడు, ఎవడు సన్నగా ఉన్నాడు, ఎవడు రాజు, ఎవడు కూలివాడు, వచ్చే జన్మలో నువ్వు కూలివాడైతే ఇప్పుడు నువ్వు రాజు, పరిస్థితులు మారుతున్నాయి కదా, అంతే కదా. ఇప్పుడు మనం వయసులో ఉన్నాం చలాకీగా, తర్వాత ముసలాళ్ళు అవుతాం, వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళంతా ఎందుకంత మెల్లగదులు, ఆ వయసులో అందరూ అట్ట అయిపోతారు. ఎందుకంటే మనం అంగీకరించాలి, వాళ్ళని మనం అట్లా అనడానికి లేదు, ఎందుకంటే అందరికీ ఆ వయసు వస్తుంది. ఇక్కడ పాయింట్ వచ్చి ఇక్కడ మానవ జీవితం అన్న తర్వాత మనము తెలుసుకోవాలా ప్రకృతి అంటే ఏంది. జస్ట్ ఎప్పుడు 24 గంటలు ఈ నామరూపాల్లో పడ్డం కాకుండా ప్రకృతి అంటే ఏంది, దీనిలో ఉండే చైతన్యం, ఈ చైతన్యాన్ని ఎలా మనం సాక్షాత్కారం చేసుకోవాలి, తర్వాత ఎవరు ఇదంతా భగవంతుడు ఎందుకు ఇదంతా ఏర్పాటు చేశాడు, వై డిడ్ గాడ్ మేడ్ ఆల్ దిస్ మెటీరియల్ క్రియేషన్, ఎందుకు అది తెలుసుకోండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి